నీట్ పేపర్ లీకేజీ ప్రతిపక్ష నాయకుల అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన చేపట్టింది. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని విమర్శించారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. పార్లమెంట్లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాంధీ గారు యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. నీట్ పరీక్షకు లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అమిత్ షా క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పని చెప్పి ఇలా ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే విచక్షణ రహితంగా ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేసి ఈ విధంగా చేస్తుండో అందరం మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో చావులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయించాలి. ఇలా చాతగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ దేశ హోంమంత్రి ఈ దేశానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ తోటి ఇవాళ మేము విద్యార్థులకు మద్దతుగా ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇప్పటికే ఆగదు. రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కుతానో, ప్రియాంక గాంధీ గారి గొంతు నొక్కుతానో యావత్ దేశం గొంతు నొక్కేట్టు కాదు. ఖచ్చితంగా మేమందరం కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాం. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. థ్యాంక్ యూ. చేయడము 20 రోజులుగా కూడా పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి ఉన్నట్టుండి ఉలిక్కి పడి యువత అంతా కూడా నా దగ్గర నుంచి పోతా ఉన్నారు, యువత మద్దతు బీజేపీకి లేదు అని నీట్ పరీక్ష లీక్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. చదువు విలువ చదువుకున్నోనికి తెలుస్తుంది అంటారు. ఈ చదువు లేని అన్పఢ్ రాజా మన దేశ ప్రధాని అవడే మన దురదృష్టము. మళ్ళా రెండవది ఏంటంటే పిల్లలు లేరు, భార్యను బడిపెట్టిండు. పిల్లలు లేనోని గురించి పిల్లల బాధ ఏందో తెలియదు, ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. పిల్లల్ని మన బిడ్డను మనం జాగ్రత్తగా చూసుకుంటాం. మొత్తం బట్టలు చింపేసి వాళ్ళ అంతరంగిక దుస్తులను ఎక్స్పోజ్ చేస్తూ నిన్న కొట్టించడం చాలా బాధాకరం. సరే, ఈ విధంగా ఉంటే మరి పార్లమెంట్లో లేవనెత్తితే అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు వీరు పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి డాక్టర్ని కావాలని కలలు